1997 తర్వాత 2026 మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఈ మధ్యకాలంలో జంజిగా పిలుస్తూ ఉన్నాం. నేను అందరి ముఖాలు చూసిన తర్వాత విద్యార్థులతో పాటుగా మా యువ కిషోరాలు ప్రతినిత్యం యువత మధ్యలో ఉంటూ విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసేటువంటి అనేక మంది నాయకులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మీకు అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. కానీ నేను నా సొంత అనుభవం మీ కళ్ళ ముందు మొన్నటిదాకా చూసినటువంటి 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాం. 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలన గురించి, బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 దాని గురించి మాట్లాడాలంటే ఎన్ని గంటలు మాట్లాడినా మాటలు సరిపోవు, టైం సరిపోదు. గంట చేంజెస్, గన్ని రకాల మార్పులు జరిగినాయి. మీ కళ్ళ ముందు జరిగిన 2 పరిణామాలని మాత్రమే చెప్పి నేను ముగిస్తా. నాకు 10 నిమిషాలు మాత్రమే ఇచ్చింది కాబట్టి. మనం మాట్లాడితే మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టిండు. మనిషి బ్రెయిన్నే సృష్టించబోతున్నాడు, మనిషినే సృష్టించబోతున్నాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. మాట్లాడితే టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ 2019, 20, 21లో కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా వణికిపోయింది. ఓహో, ఎంత రాకెట్ సైన్స్ వచ్చినా, చంద్రమండలం మీద అడుగుపెట్టినా, మనిషిని సృష్టించేటువంటి శాస్త్ర విజ్ఞానం వచ్చినా ప్రకృతిని మాత్రం శాసించగలిగే శక్తికి మనిషికి రాలేదని చెప్పి అర్థమైంది ఎప్పుడు అంటే ఇవాళ ఆనాడు మనం వణికిపోయినటువంటి కరోనా సందర్భం. అది మొట్టమొదటిగా కరోనా చైనాలో వచ్చినప్పుడు 1000 పడకల ఆసుపత్రి 30 రోజులలో ఎస్టాబ్లిష్ చేసి ఆ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు మాట్లాడుకున్న మాట ఏంటంటే చైనా కాబట్టి 30 రోజులు నిర్మాణం చేయగలిగింది, చైనా కాబట్టి కరోనాను కంట్రోల్ చేయగలుగుతూ ఉందని చెప్పి మాట్లాడుకున్నారు. మాట్లాడే క్రమంలో ఈ కరోనా భారతదేశంలో వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడిండ్రు. కానీ భారతదేశంలో శవాల గుట్టలు కాలే. అమెరికన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్, ఇరాన్ అధ్యక్షులు వణికిపోయిండ్రు. ఓ భగవంతుడా మా ప్రజల్ని కాపాడమని చెప్పి వేడుకున్నది అమెరికన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్. కానీ మన మోడీ గారు మాత్రం ఎప్పుడు కంటనీరు పెట్టలే. మోడీ గారు ఇప్పుడున్న ఈ సందర్భంలో భారత ప్రజానీకానికి అందించవలసింది ధైర్యం తప్ప మందు లేదని చెప్పి మొట్టమొదటిగా మాట్లాడిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే. నాకు తెలిసి ఆ కాలంలో మీరందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయింది. కొంతమంది 15 సంవత్సరాల పిల్లలు ఉండొచ్చు, కొంతమంది 20 ఏళ్ళు ఉండొచ్చు, ఇక్కడ 25 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఆనాడు అందరం కూడా ఇళ్ళకు పరిమితం అయిపోయినాం. ఆనాడు ఎంత వణికిపోయినామో మనం చూసినాం. భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త రాలే, నాన్న చనిపోతే పిల్లలు రాని పరిస్థితి మనం చూసినాం. అప్పుడు అనిపించింది మనిషి చచ్చిపోతే కూడా కుక్క చావేనా అని చెప్పి ఆనాడు మాట్లాడుకున్న సందర్భం చూసినాం. ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రతి వారానికి ఒకసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాల్లో మాట్లాడుతూ వారు ఒకటే మాట చెప్పేది, ఇవాళ ఇంత విపత్కరమైన ఈ పరిస్థితులలో మన గురించి ఏదో చిన్నగా మాట్లాడిందో ప్రపంచం, మనమే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి భావించి ఆనాడు మా ప్రజలకు అన్నం పెట్టాలి కనీసం అని చెప్పి 5 కిలోల చొప్పున ప్రతి మనిషికి బియ్యం ఇచ్చి ఆకలి తీర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆనాడు మీకు తెలుసు, మేమంతా చదువుకున్న పిల్లలు కాబట్టి ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలంటే సంవత్సరాల తరబడి రీసెర్చ్ జరగాలి,
ఉంటే దానికి అలౌ చేయరు. కానీ మోడీ గారు ఒకటే అనుకున్నారు, ఈ ఈ భయంకరమైన ఈ భయం ఆవరించిన ఈ పరిస్థితులలో ప్రజలు నార్మల్స్కి రావాలంటే, మళ్ళా యథాస్థితికి రావాలంటే తప్పకుండా దీన్ని పోగొట్టగలిగే ఒక వ్యాక్సిన్ తయారు చేయాలని చెప్పి భావించి, ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రైవేటు వ్యక్తులు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయలేము ఇప్పుడు అని చెప్పి భావించి బాజాప్తా భారత ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి ఇవాళ భారతదేశంలో అందులో హైదరాబాద్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రతి మనిషికి ఉచితంగా 2 డోసులు ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ అందించి ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆనాడు స్వయంగా మోడీ గారే హైదరాబాద్కి వచ్చిండు. ఆనాడు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో పోయి చూసి మళ్ళీ ఫ్లైట్లు వెళ్ళిపోయిన సందర్భాలు చూసిన. అంటే నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలి, ఇవాళ మనకు ఆవిష్కరించినటువంటి మహనీయుడు మోడీ గారు. ఇవాళ రెండవ సన్నివేశం నేను స్వయంగా ఇన్వాల్వ్ అయిన సన్నివేశం. మీకు తెలుసు, మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్న భోజనం ఓ అమెరికా గడక రవ్వని పంపితే, గోధుమ రవ్వని పంపితే, అమెరికా డాల్డాని పంపితే దాంతో వండి పెట్టేది మాలాంటి వాళ్ళకు మధ్యాహ్నం పిల్లలకు భోజనం. కరువు వచ్చింది 69లో. 69 నుంచి 73 వరకు భయంకరమైన కరువు వచ్చింది. రాగడి మట్టి తిని బతికిందని చెప్పి మనం చరిత్ర చదువుకుంటూ ఉంటాం. బెంగాల్ కరువు అయితే లక్షల మంది చనిపోయినని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కానీ మోడీ గారు 2014లో వచ్చిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నారు. 140 కోట్ల జనాభా కలిగి, ఇంత గొప్ప మానవ సంపద కలిగి, ప్రపంచానికి ఒక వైద్యాన్ని అందించేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి భారతదేశం మనం ఇంకా ఎందుకు థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండాలి, మనం ఎందుకు ఫస్ట్ వరల్డ్ కంట్రీగా పోవద్దని చెప్పి భావించి అనేక రకాల రిఫార్మ్స్ తెచ్చిండు. అలా దాని గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పిన అడవదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, 2014లో నరేంద్ర మోడీ గారు ఈ వరల్డ్ బ్యాంక్ రుణాలు లేకుండా, ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు లేకుండా మన కాళ్ళ మీద మనం బతకడం ఎట్లా అని చెప్పి భావించి 2009లో ఆనాడు జిఎస్టీ ట్యాక్స్ విధానం తేవాలని చెప్పి భావిస్తే, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పెద్ద ఆర్థికవేత్త అయినా కూడా కమిట్మెంట్ లేదు కాబట్టి, దేశ హితం కాంగ్రెస్ పార్టీ నైజం కాదు కాబట్టి దాన్ని అమలు చేయలేకపోయిండు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీ వేసి దానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో 3 సంవత్సరాలు 2014, 15, 16 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు దాన్ని స్టడీ చేసి ఇవాళ 2017లో ఆ ట్యాక్స్ విధానం అమలు చేసాం. మనం ఆ ట్యాక్స్ విధానం అమలు చేసిన దేశానికి పోయినాం. మేము ఆస్ట్రేలియా దేశానికి పోతే ఆస్ట్రేలియా వాళ్ళు మాకన్న మాట ఏంటంటే, భారతదేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, భారతదేశంలో చదువుకున్న వాళ్ళు లేరు, భారతదేశంలో వితౌట్ అని చెప్పి అడుగుతారు. ఇలా మాలాంటి దేశంలోనే ఈ ట్యాక్స్ విధానం అమలు చేస్తే మా దేశంలో ఆ ప్రభుత్వం ఓడిపోయింది, మరి మోడీ గారు ఏమనుకుంటున్నారని చెప్పి అడిగింది. మేము ఒకటే, ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ నేను బీజేపీలో లేను. కానీ ఒక మాట అన్నా, మా మోడీ గారు ఎలక్షన్ ఓరియంటేషన్లో, పవర్ ఓరియంటేషన్లో ఆలోచన చేయరు. మా మోడీ గారు భారతదేశ హితం కోసమే ఆలోచన చేస్తారు. అందుకని దీన్ని అమలు చేసి తీర్థమని చెప్పిన మా నాడు. నేను చాలామంది ఇక్కడ యువకులు చూస్తాను, చాలామంది యువకులకు ఈరోజు ఒక ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర చాలామంది వస్తారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి సార్, అక్కడ అడ్మిషన్ చెప్పండి సార్, ఇక్కడ అడ్మిషన్ చెప్పండి సార్. నేను వాళ్ళకి చెప్తా ఉంటాను, బాబు మీరు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తారా, బీఏ బీకామ్ బీఎస్సీ చేయండి. నేను బీఏ స్టూడెంట్ని, ఎంఏ స్టూడెంట్ని. రాజేంద్ర అన్న బీఎస్సీ ఎంఎస్సీ చేశాడు. మా ఏలేటి మహేష్ రెడ్డి గారు కూడా బీఏ చేశారు, వారు డాక్టర్ చేశారు. ఇలా చాలామంది ఇక్కడ అంజిరెడ్డి గారు కూడా హ్యూమానిటీసే. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మనకు ఒక ఉద్యోగాల కోసమే అని చాలామంది అనుకొని ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా వాళ్ళని బాగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, నేను ఇంజనీర్ చదివే వాళ్ళని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే మా ఫాదర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసరు, మా తమ్ముడు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసరే.
కాబట్టి ఇంజనీరింగ్ చేసే వాళ్ళని తక్కువ చేయడం అయినా కూడా చెప్తా ఉన్నాను. ఒక తండ్రి కొడుకుని తీసుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ముందు పోయి చూస్తున్నాడు దాన్ని. ఒక వాచ్మెన్ వచ్చిండు, ఏం సార్ ఏదో బిల్డింగ్ చూస్తున్నావు అన్నాడు. ఏం లేదా మా అబ్బాయిని కాలేజ్లో చేర్పియాలనుకుంటున్నా, ఎట్లుంది అది చూస్తున్నా అన్నాడు. వాచ్మెన్ ఏమన్నాడు అంటే, సార్ బ్రహ్మాండ కాలేజ్ సార్, ఏసీ రూములు సార్, బ్రహ్మాండ ల్యాబ్ సార్, మంచి ఫ్యాకల్టీ సార్ అన్నాడు. ఈ పేరెంట్ని అడిగిన ఆయన్ని వాచ్మెన్ని, అని నీకేట తెలుసు రా అన్నాడు. నేను కూడా ఈ కాలేజ్ స్టూడెంట్ సార్ అన్నాడు వాడు. అందుకనే డోంట్ రన్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యోగాలు ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు, ఉద్యోగాల నిర్మాణం కావాలి, ఉద్యోగాల నిర్మాణం చేసేటటువంటి ఒక విధానం రావాలి. అది నరేంద్ర మోదీ గారు చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్షలాది ఉద్యోగాల్ని మనం క్రియేట్ చేసినాం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రోజ్గార్ మేళా పెట్టి దాదాపు 2.5 లక్షలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం రైల్వేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల నిర్మాణం చేసేటటువంటి విధానమే ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు భారతదేశం అంటే చులకనంగా చాలామంది మాట్లాడతారు. వాళ్ళు చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. భారత్ మాత అని అంటే భారత్ మాత అని దాని మీద కూడా వాళ్ళు చులకంగా మాట్లాడే మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రియాంక్ ఖర్గే లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారత మాత మన తల్లి లాంటిది. ఒకసారి ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు. ఒక పోలీసు వాడు వచ్చి అడిగింది ఆయన్ని, అరే బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ తప్పిపోయింది, నీ తప్పిపోయాను, నాకు అమ్మ కావాలి అంటుంటాడు. ఆ పోలీసు వాడు అడుగుతాడు, మీ అమ్మ ఎట్లుంటుంది బాబు అంటే, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది సార్, చాలా ప్రపంచం అందరికీ అందంగా ఉంటుంది అంటే అప్పుడు ఈ పోలీస్ ఆయన చేసే చమకాలు తీసుకొని అందమైనటువంటి లేడీస్ దగ్గరికి పోయి ఈమె అడుగుతా ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక చిన్న కార్నర్లో ఒక లేడీ స్పాట్ మచ్చలు మొత్తం మొహం మీద నల్లగా చాలా బీద స్థితిలో అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈ పోలీసు వాడు నన్ను పోయి ఆయన దగ్గర అడుగుతాడు, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. అంటే నా కొడుకు ఈయనేనా నీ కొడుకు అంటే, అవునమ్మా ఈయనంటే కావలించుకుంటారు. ఈ పోలీసు వాడు అబ్బాయిని అడుగుతాడు, అరే నువ్వు అమ్మ అందంగా ఉందా ఉన్నా కదా అంటే, మా అమ్మ ప్రపంచంలో అందరికన్నా అందగతి, ఈ దేశం కూడా నా తల్లి, ఏదైనా ఇంతకన్నా అందమైనటువంటి దేశం ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కంట్రీ ఈజ్ లైక్ మదర్. కానీ ఈరోజు ఈ దేశాన్ని కూడా ముక్కలుగా చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, మన సైనికులు సరిహద్దుల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానికి నిరూపించమని చెప్తాడు, ప్రూఫ్ అడుగుతాడు. ఇది ఏదైనా దేశభక్తి కోసం మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు ఈ దేశంలో అవసరం ఏంటంటే దేశభక్తి కావాలి విద్యార్థుల్లో. నేను చాలా దేశాలు తిరిగినట్టుగా నాకు అనుభవం చెప్తాను మిత్రులారా. ఇఫ్ యూ కంట్రీ వాంట్స్ టు డెవలప్, ఇట్ ఈస్ నాట్ ఎనీ ఇజం. 97 నుంచి 2014 వరకు జన్మించినటువంటి వాళ్ళని జన్సీగా పిలుచుకుంటాం. మీరు అన్ని సదుపాయాలతో జన్మించినటువంటి మీ జనరేషన్. మరి మీకు గతంలో ఉన్నటువంటి, బహుశా మీ పేరెంట్స్ అడిగితే తెలుస్తుంది, గతంలో ఉన్నటువంటి భారతదేశం, ఈరోజు మనం నిర్మించుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యత్యాసం. భారతదేశం 2014కి ముందు కానీ 2014 తర్వాత ఉన్నటువంటి ఈ భారతదేశ పునర్నిర్మాణం ఏ రకంగా జరిగిందో మీరు మరి కళ్ళారా చూశారు. మరి గతంలో అనేకమైనటువంటి, మాకు ఇంటర్నెట్ లేదు, ఈ డాటాలు లేవు. ఆ రోజు పాత సినిమాలు చూడాలంటే చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీల దగ్గర నుంచి మేము చూస్తూ వచ్చినాము. కానీ మీరు అన్నిటితో ఈరోజు ఉన్నటువంటి ఇంటర్నెట్ మరి ఎంబీలు పోయి జీబీలు వచ్చేసినాయి. మీకు
చేతిలో స్మార్ట్ ఫోను, జేబులో డబ్బులు లేకున్నా స్మార్ట్ కార్డ్, క్రెడిట్ కార్డు లేకుంటే క్యూఆర్ కోడ్లతోటి మీరు మనీ ట్రాన్సాక్షన్ చేసే మరి అదృష్టవంతులు. బ్యాంకులోకి వెళ్తే మేము క్యూ లైన్లో నిలబడి అప్లికేషన్ నింపి బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా, బ్యాంకులో విత్డ్రా చేయాలన్నా కూడా క్యూలో నిలబడే పరిస్థితి. మీరు ఒక నిమిషంలో ట్రాన్సాక్షన్స్ని మీ స్మార్ట్ ఫోన్తో చేసేటువంటి మరి ఈరోజు అభివృద్ధి చెందినటువంటి మరి జనరేషన్ మీది. సో మీ జనరేషన్కి మా జనరేషన్కి ఉన్నటువంటి గ్యాప్ మీరు చూస్తే మరి అప్పట్లో ఉన్నటువంటి మీ పేరెంట్స్కి అర్థమవుతుంది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉండేనో. మరి ఈరోజు 2014 తర్వాత భారతదేశం, ఎందుకంటే నాకు గుర్తున్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2014లో వారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని చెప్పి వారు చెప్పిన రోజు అందరూ విస్తుపోయినారు. ఎందుకంటే ఆ రోజు 2014లో ఏ ప్రధానమంత్రి గారు అయితే ఈ దేశానికి మరుగుదొడ్లు కావాలని చెప్పేసి మరి అనౌన్స్ చేశారో అదే ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ దేశానికి మరి ఇండిజియస్ ఫైటర్ జెట్ ఇంజన్స్ని నిర్మించుకున్నామని గర్వంగా చెప్పే స్థాయికి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో కేవలం 39% ఇళ్లలోనే మరుగుదొడ్లు ఉండే, కానీ ఈరోజు 100% 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేసి ఈ దేశంలో మహిళల ఆత్మగౌరవాన్ని స్థాపించినటువంటి నాయకుడు. నిర్భయంగా నా ఆడబిడ్డలకు ఆత్మగౌరవం కావాలా, నా ఆడబిడ్డలు మరుగుదొడ్ల కోసం అవస్థపడొద్దని రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఫైటర్ జెట్లను నిర్మాణం చేసుకునేటువంటి స్థాయికి భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా నిర్మాణం చేసేటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఇప్పుడు 4వ స్థాయికి మనము మరి 3వ స్థాయికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి అనేకమైనటువంటి జెన్జీ అంటే కేవలం కాలేజీలు మ్యారేజీలు కాదు, జెన్జీ అంటే ఒక రెవల్యూషన్, జెన్జీ అంటే ఒక ఇన్నోవేషన్. మరి అలాంటి మీకు అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాలని మీ అందరి మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయనంతగా నరేంద్ర మోడీ గారు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా మీరు చూస్తే యువత కోసం మరి ఉద్యోగాలు అడిగే పరిస్థితి నుంచి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా నడవాలని, మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా మరి మారాలని చెప్పేసి ఆశపడి మీ వైపు మరి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఒక్క రోజులో మార్పు రాదు. మార్పు కోసం ఒక పునాది వేయాలి. ఆ పునాదిని నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దాని ఫ్రూట్స్ రేపు కనబడతాయి. భారతదేశ నిర్మాణం కోసం ఏ రోజు కూడా స్వార్థం కోసం ఆలోచన చేయలేదు. భారతదేశ నిర్మాణం జరిగిన రోజు ఈ యువతకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడే ఈటల రాజేందర్ గారు అనేక అంశాలు చెప్తూ కరోనాలో ఏ రకంగా మనం ఎదుర్కొన్నామో చెప్పారు. ప్రపంచమంతా విస్తుపోయే విధంగా మనమే ప్రపంచానికి మరి కరోనా మందు ఇచ్చేటువంటి స్థాయికి మనం ఎదిగినామని చెప్పేసి ఇప్పుడే మరి ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు. మరి ఈ రకంగా అనేకమైనటువంటి అంశాల్లో మీరు చూస్తే మరి ఈరోజు భారతదేశం ఏ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నదో ఒకసారి మీరు చూడాలి. ఎందుకంటే నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా, సమయం ఎక్కువ లేదు. మరి ఇక్కడ చాలామంది మరి వాచ్ల వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడు జామ్ ట్రినిటీ అని అంటే ఒక్కరోజు 100%. ఈరోజు ప్రతి బ్యాంకులో జన్ధన్ అకౌంట్ని మరి మొబైల్కి కనెక్ట్ చేసి మొబైల్ ద్వారా మీకు ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ చేసే విధంగా, అదే మాదిరిగా ఈరోజు యూపీఐ ద్వారా దాదాపు ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి దేశం మన దేశం. మరి ప్రపంచంలో అనేక దేశాలు యూపీఐని కూడా మాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశం మరి ఎదిగింది. ఏ రోజైతే భారతదేశంలో డిజిటల్ ఇండియాగా మార్చాలనే ఆలోచన చేసిన రోజు అనేక మంది విస్తుపోయినారు. కానీ డిజిటల్ ఇండియా వైపు భారతదేశాన్ని నడిపించడంలో మరి ఇంత ఇల్లిటరసీ ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో డిజిటల్ ఇండియా వైపు నడపడానికి ఈరోజు జన్ధన్ ద్వారా 55-56 లక్షల అకౌంట్స్ తెరిపించి మరి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సదుపాయం కూడా నేరుగా వారి అకౌంట్లోకి చేరే విధంగా మరి తీసుకొచ్చినటువంటి అనేక రెవల్యూషన్స్ని మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక్కసారి చూస్తే
గ్లోబల్ మేక్ ఇన్ ఇండియా విజన్, మరి మేక్ ఇన్ ఇండియా విజన్ ద్వారా భారతదేశంలో అనేకమైనటువంటి ఈరోజు మీరు డిఫెన్స్లో తీసుకుంటే ఈరోజు 23,000 కోట్ల రూపాయలు భారతదేశం విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నది, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నది కేవలం డిఫెన్స్ మెటీరియల్. అంటే ఏ రకంగా భారతదేశం ముందుకు వెళ్తూ ఉన్నదో. ఒకరోజు మీరు ఇస్రో చూశారు, సైకిళ్ళ మీద పెట్టుకొని మరి వాళ్ళు సైంటిస్టులు మన దగ్గర ఉన్నా, ఎంతో విద్యావంతులు మన దగ్గర ఉన్నా, వాళ్లకు సదుపాయాలు లేక సైకిళ్ళ మీద ఎడ్ల బండ మీద పెట్టుకొని చేసినటువంటి రోజులను చూస్తాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ రకంగా మనము ఈరోజు నిర్మాణం చేసుకుంటా ఉన్నామో, ఏ రకంగా మనము ఎక్స్పోర్ట్స్ని మనము చేసుకుంటా ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ విధంగా భారతదేశ ఆత్మగౌరవాన్ని ఒకవైపు నిలబెడుతూ అనేకమైనటువంటి సంస్థలు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు. మీరు ఒక్కసారి గతంలో భారతదేశంలో మీరు చూశారు, ఒక్కసారి బొంబాయిలో జరిగినటువంటి దాడులు చూశారు, హైదరాబాద్లో జరిగినటువంటి గోకుల్ చాట్ దాడులు చూశారు, హైదరాబాద్లో జరిగినటువంటి దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి దాడులు చూశారు. అప్పుడు టీవీలో ముందు కూర్చొని నిశ్చయంగా కూర్చున్నటువంటి భారతీయులు ఆ రోజు దేవుణ్ణి మరి కోరుకొని ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరగవద్దని కోరుకున్నటువంటి సంఘటనలే చూసాం. కానీ మా వైపు చూస్తే, మా వైపు కన్నెత్తి చూస్తే మీ దేశంలో చొరబడి మేము ధ్వంసం చేస్తామని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అనేకమైనటువంటి అంశాలు ఈరోజు మీరు చూస్తే స్కిల్ ఇండియా మిషన్ కేవలం డిగ్రీలు చదివితే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే కాదు, మీరు స్కిల్ వైపు ఇంప్రూవ్ కావాలని చెప్పేసి మరి స్కిల్ ఇండియాని డెవలప్ చేసినటువంటి మరి మహనీయుడు ఈరోజు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మీ అందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డ్రోన్సు, సైబర్ సెక్యూరిటీ, కోడింగ్, రోబోటిక్స్ ఇలాంటి అనేకమైనటువంటి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాల మీద ఇక్కడ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి వాటన్నిటి మీద మరి ఎంప్లాయ్మెంట్ స్కోప్ కానీ ఎంటర్ప్రెన్యూర్ మరి స్కోప్ కానీ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మరి ఇటువైపు కూడా నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి స్టార్టప్ ఇండియా విషయంలో అనేకమైనటువంటి జాబ్ సీకర్ నుంచి జాబ్ క్రియేటర్ వరకు మనల్ని నడిపించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ ఈరోజు భారతదేశంలో హెల్త్ కార్డులని దాదాపు 43,52 లక్షల మందికి హెల్త్ కార్డు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 30 ఏళ్ళు Mind Media, the voice of India.